హలో అండి, వెల్కమ్ టు మీ పాలమూరు పిల్ల. ఈరోజు మనము దొండకాయ మసాలా కర్రీ ఎలా చేద్దామో చూద్దాము. దొండకాయలతో ఎప్పుడు రొటీన్ కర్రీ ఫ్రైలు కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దొండకాయలని ఈ విధంగా 4 ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మసాలా కోసము కడాయి పైన కొన్ని పల్లీలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొన్ని ఎండు కొబ్బరి, అలాగే 3-4 ఇలాచి, కొన్ని లవంగాలు, కొన్ని మిరియాలు యాడ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలా. మరొక కడాయిలో దొండకాయలని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలా. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. వీటిని మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలా. కాస్త మగ్గాయి కదండి, ఇంకాస్త మగ్గితే బాగుంటుంది. ఇంకొక 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా మగ్గితే సరిపోతుందండి. వీటిని వేరే ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఇదే ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 బిర్యానీ ఆకు వేసుకొని చిన్నగా కట్ చేసుకున్న 2 ఆనియన్స్ కూడా వేసుకొని ఆనియన్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. దీంట్లోకి ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేపుకోవాలా. దీంట్లోకి ఇప్పుడు 1 చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే మీడియం సైజు చిన్న 2 టమాటాస్ కూడా యాడ్ చేసుకోవాలి. టమాటోని మెత్తగా అయ్యేంతవరకు ఉడికించుకుందాము. టమాటా మెత్తగా ఉడికిందండి. దీంట్లోకి ఇప్పుడు టేస్ట్కి సరిపడా కారము, ఉప్పు కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి దొండకాయలను కూడా ఆనియన్స్లోకి యాడ్ చేసుకొని మరొకసారి అంతా కలుపుకోవాలి. దీంట్లోకి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని దొండకాయలోకి ఉప్పు కారం బాగా పట్టేంత వరకు ఉడికించుకుందాము. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాము. దొండకాయలని ఒకసారి అంతా కలుపుకొని మనం మిక్సీ పట్టేసుకున్నటువంటి మిశ్రమాన్ని కూడా దొండకాయలోకి యాడ్ చేసుకుందాము. మసాలాని అలాగే కొంచెం వాటర్ కూడా వేసుకొని మిక్సీ జార్లో ఈ వాటర్ కూడా వేసేసుకుందాము. అంతా ఒకసారి కూడా కలుపుకొని మసాలా అంతా కూడా మన దొండకాయలోకి వెళ్ళి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుందండి. మరొక 10 నిమిషాలు కూడా కుక్ చేసుకోవాలి. దొండకాయలని బాగా మెత్తగా ఉడికేంతవరకు మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాము. చూడండి, 10 నిమిషాల తర్వాత మనకి ఈ విధంగా తిక్కుగా గ్రేవీ అనేది కూడా దగ్గరికి అయింది కదండి. దొండకాయలు కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి. దీంట్లోకి ఇప్పుడు మనము కొత్తిమీర, చిటికెడు గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పొడి యాడ్ చేసుకుందాము. వీటన్నిటిని కూడా ఒకసారి కలుపుకుందాము. అంతా ఫైనల్గా మన దొండకాయ మసాలా కర్రీ రెడీ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.